ఇఫ్ దట్ ఈస్ ద కేస్ అండి, ఇప్పుడు మీరు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అన్ని ఆప్షన్స్ని ఎక్స్ప్లోర్ చేస్తారు, అన్నీ చూస్తారు, బ్యాలెన్స్ చేస్తారని చెప్తున్నారు. అంటే ఇప్పుడు పాలిటిక్స్లో రియాలిటీ సామాజిక వర్గాలు. ఇవాళ కృష్ణా జిల్లా కానివ్వండి, గుంటూరు జిల్లా కానివ్వండి, ప్రకాశం జిల్లా కానివ్వండి, ఈ 3 జిల్లాల్లో ఎస్పెషల్లీ మీ సామాజిక వర్గానికి తెలుగుదేశంలో సముచితమైనటువంటి ప్రాధాన్యత లభించడం లేదు అనేటువంటిది ఒక జనరల్ ఒపీనియన్ ఉన్నది. ఎందుకంటే యూ టేక్ ఎనీ పొజిషన్, మీకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ దీంట్లో మీకు అవకాశం వస్తుందని వినపడింది, అది రాలేదు. గవర్నర్ కోటాలు అన్నారు, అది వస్తుందో లేదో తెలియదు. తర్వాత నామినేటెడ్ గవర్నర్ దాంట్లో అన్నారు. అంటే మీ సామాజిక వర్గానికి సంబంధించి ఎక్కువ పదవులు ఏమీ వచ్చినట్టుగా నాకైతే లేదు, బయట కూడా అనుకుంటున్నారు. వెల్, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పార్టీ అందరినీ బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం పార్టీకి ఉంటుంది. చేయటానికే మా అధినాయకత్వం పనిచేస్తుంది, ప్రయత్నం చేస్తుందని కూడా నేను నమ్ముతున్నాను. అయినప్పటికీ మీరు అన్న దాంట్లో కూడా కొంత వెలితి కనిపిస్తుంది. గుంటూరు జిల్లా వరకే చూసుకుంటే దాదాపు మరి కాపు సామాజిక వర్గానికి ఎంత జనాభా అయితే ఉందో, ఎన్ని ఓట్లు అయితే వాళ్ళు మనకి పోయినసారి వేశారో దానికి తగినట్టుగా ఆ రికగ్నిషన్ రాలేదు అనే అసంతృప్తి జనరల్గా విలేజెస్లో వినిపిస్తుంది. అదే మాటను వాళ్ళు నా మీద పెట్టి రిఫ్లెక్ట్ చేయాలని కూడా చూస్తున్నారు. ఉదాహరణకి మీ విషయమే తీసుకోండి అంటారు. అంటే ఏంటి, ఇక నేను నా నోటికి తాళం వేసినట్టే కదా. ఇప్పుడు నేను జస్టిఫై చేయాలని ట్రై చేస్తున్నా. మనమే కాదు, అందరూ ఉన్నారు. 50 లక్షలు 55 లక్షల పాపులేషన్ ఉంది, అందరి అవసరాలు చూసుకోవాలి అని నేను మాట్లాడాలని ట్రై చేస్తాను. ఏమంటారు, లేదండి ముందు అసలు మీ విషయం చెప్పండి అంటారు. నేను చెప్పడానికి ట్రై చేస్తా, బట్ ఇట్ విల్ నాట్ బి ఎఫెక్టివ్. దీనివల్ల ఏమవుద్ది, పార్టీ మీద పార్టీని మనం సరైన మోతాదులో మనం సపోర్ట్ చేసుకోలేకపోతున్నాం, జస్టిఫై చేసుకోలేకపోతున్నాం. నేను కోరుకునేది ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఎలా ఆలోచించాలంటే ఆయా జిల్లాల్లో ఉన్న జనాభా ప్రాతిపదికలు కొద్దిగా అటు ఇటుగా అంటే మీరు ఇక్కడ చెప్తున్నారండి, అంటే మీరు ఇక్కడ చెప్తున్నారు, ఇంటర్వ్యూలో చెప్తున్నారు, బాగుంది. కానీ మీ పార్టీ ప్లాట్ఫామ్ మీద మీరు ఎఫెక్టివ్గా ఈ ఆర్గ్యుమెంట్ని తీసుకొని వెళ్ళగలుగుతున్నారా? పార్టీలో ఎలా ఉంటుందంటే అండి, నాకు తెలిసి నా విధానం చెప్తాను. నేను ఇలా అనుకుంటున్నారు అని చెప్పడం రాసివ్వటమే కానీ నేను ఆర్గ్యూ చేయను. ఎప్పుడు నేను బాబు గారితో కానీ ఇంకో నాయకుడితో కానీ ఎవరితో నేను ఆర్గ్యూ చేయలేదు. దెర్ ఈజ్ ఎ రీజన్ ఫర్ దాట్. నాకు వెంటనే ఏమనిపిస్తుంది అంటే, నేను ఒక్క కాపుగానో లేదంటే ఇంకోలాగానో మాట్లాడటం కరెక్ట్ కాదు, అందరి కోసం నేను మాట్లాడాలని ట్రై చేస్తున్నాను. అందరి కోసం మాట్లాడటంలో మరి కొంతమందికి న్యాయం జరుగుతూ ఉండొచ్చు, కొంతమందికి జరగకపోవచ్చు. నేను కోరుకునేది ఏంటంటే పార్టీ ఇంకొద్దిగా విస్తృతంగా అవకాశాలు ఇవ్వగలగాలి, ఎక్కువ మంది చేత ఈ సిస్టమ్ని, ఎక్కువ మందిని ఈ సిస్టంలో భాగస్వామ్యాన్ని చేయాలి, చేయడానికి అవకాశం ఉందని అనుకుంటున్నాను. నమస్కారం అండి, నా పేరు చందు సాంబశివరావు. నేను తెలుగుదేశం పార్టీలో కార్యనిర్వాహక కార్యదర్శి అంటే ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. యాజ్ ఎ ప్రాక్టీసింగ్ పొలిటీషియన్ నా అనుభవాల్ని, నా ఆశయాల్ని, నేను ఆశిస్తున్నది ఐ డ్రీమ్ వారితో పంచుకోవడం జరిగింది. అలాగే వ్యక్తిగతంగా నేనేం చదువుకున్నాను, ఎక్కడ చదువుకున్నాను, ఏం చేశాను, ఎలా రాజకీయాల్లోకి వచ్చాను, రాజకీయాల్లోకి వచ్చి నేనేం చేయగలిగాను, ఏం ఆశిస్తున్నాను, ఇవన్నీ కూడా సీనియర్ జర్నలిస్టు, వెరీ రెస్పెక్టెడ్ జర్నలిస్ట్ విక్రమ్ గారు నాతో మాట్లాడటం జరిగింది, అడగటం జరిగింది. నేను విత్ మై హార్ట్, హోల్ హార్టెడ్గా 100% నిజాలు ఉన్నవే మాట్లాడడానికి ట్రై చేశాను. వ్యక్తిగతంగా ఎవరి మీద నాకు ద్వేషం కానీ, ఇబ్బంది కానీ, లేదంటే ఎవరో ఏదో చేశారనే కోపం కానీ నాకు ఎప్పుడూ లేదు. ఏ పార్టీలో ఉన్నా, ఏ సంస్థలో పనిచేసినా మనందరం కూడా అందరి కోసం పనిచేయాలనే సదుద్దేశంతో చేయాలనేది నా కోరిక. దానికి డెమోక్రసీ, ప్రిన్సిపల్స్ ఆఫ్ డెమోక్రసీ ఎంతో ఉపయోగపడుద్ది. కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవించుకుంటూ ప్రజాస్వామ్య వ్యవస్థలో మనందరం పనిచేయాలని, మన పార్టీలు ఏవైనా, మన విధానాలు ఏవైనా, మన ఇంట్రెస్ట్లు ఏవైనా, మనకు నచ్చింది ఏదైనా సరే అల్టిమేట్గా వీ షుడ్ ఈల్డ్ ఫర్ డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్. ప్రజాస్వామ్య ప్రిన్సిపల్స్కి, ప్రజాస్వామ్య వ్యవస్థకి ఈల్డ్ అవుతూ మనం కలిసి పనిచేయాలనేది నా కోరిక. ఇంతవరకు వాచ్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే నా మాటల్లో కానీ, నా ఆలోచన విధానంలో కానీ, లేదా నేను చెప్పదలుచుకున్న దాంట్లో నేను చెప్పలేకపోయింది కానీ ఏదైనా ఉంటే
ఫీడ్బ్యాక్ ఇవ్వగలరని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.